హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు, అర్హత కలిగిన దివ్యాంగులకు 3 చక్రాల వాహనం, మూడు చక్రాల మోటార్ వాహనం ప్రభుత్వము ఉచితంగా అందజేస్తూ ఉంది. సో ఇందులో భాగంగా మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. లాగిన్ ఓపెన్ చేసి ఎలా అప్లై చేసుకోవాలనేది, ఏ లాగిన్ అనేది చూపిస్తాను, చూడండి ఒకసారి. అదేవిధంగా అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఎవరికి ఇస్తారు అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడండి. సో ఏపీలో దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ వాహనాలు. అవునండి, లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేస్తాను ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే ఎందుకని 3 చక్రాల వాహనాలు దివ్యాంగులకు ఇస్తున్న రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దివ్యాంగులకి ఎందుకని 3 చక్రాల మోటార్ వాహనం ఉన్నారంటే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి. వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, ఎవరి యొక్క జీవన ప్రమాణాలు పెంచుతారు? ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థి ఉన్నారు, కాలేజీకి వెళ్ళాలి, డిగ్రీ చదవాలి. సో అతని ఇంటికాడ నుంచి కాలేజీకి చాలా దూరము, ఆ యొక్క బస్సు ఎక్కలేడు, అతనికి ఓన్ వెహికల్ లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? అతనికి ఆ వాహనం, 3 చక్రాల వాహనం ఇస్తుంది. దానికి అయ్యే డీజిల్ ఆర్ పెట్రోల్తో వస్తాయి కదా బళ్ళు, సో పెట్రోల్ కూడా ఇస్తుంది. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు చూసినట్లయితే ఏపీడీఏఎస్సీఏసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్ సహకార సంస్థ ఉందో, కొన్ని మార్గదర్శకాలు, కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఎవరు ఈ 3 చక్రాల మోటార్ వాహనానికి అర్హత కలిగి ఉన్నారు, కొన్ని అర్హతలు రిలీజ్ చేసింది. అర్హతలు ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. అర్హతలు ఏంటండి? చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి, పర్మనెంట్ రెసిడెన్సీ అయి ఉండాలి. ఎవరికి? ఈ దివ్యాంగులకి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ఇక్కడ మేల్ ఫిమేల్ అనేది ఏం లేదండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. బట్ రిజర్వేషన్ ఉంటుంది, ఆ రిజర్వేషన్ చెప్తాను. సో కనీస వయసు 18 ఇయర్స్ నుండి 45 ఇయర్స్ మధ్యన ఉండాలి. కనీసం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 45 సంవత్సరాలు. ఓకే, మరి మళ్ళీ సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఎంత ఉండాలని అడగవచ్చు మీరు. మీకు అడుగుతారు వయసు ఎంత, 18 మినిమము, మ్యాక్సిమం ఎంత 45, వీళ్ళు వయసు కలిగిన వారికి. మరియు సదరన్ సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఎంత ఉండాలి అంటే మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ అంటాం దాన్ని. ఆ సదరన్ సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఎంత ఉండాలంటే మినిమం 70%, 70%, మినిమం 70% ఉండాలి. అలాగే కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఎవరైతే కనీసం 10వ తరగతి పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఈ అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇవి గైడ్లైన్స్. ఓకే, అలాగే వార్షిక కుటుంబ ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. మ్యాక్సిమం దివ్యాంగులు అంటే అంతకు మించి ఏమి ఉండదు కాబట్టి ₹1,00,000 సంపాదించడం వాళ్ళకి కష్టం. లక్ష అంటే చాలా ఎక్కువ. సో అలాంటిది 3 లక్షలు అనేది ఇందులో ఎవరైతే 70% సదరం ఉండి 10th పాస్ అయ్యి 18 నుంచి 45 ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ ఖచ్చితంగా 3 లక్షల లోపే ఉంటుంది. ఎవరో ఎక్కడో ఉంటారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్. మీకు 3 చక్రాల మోటార్ వాహనం ఇవ్వాలంటే ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. కాబట్టి మీరు అప్లై చేసిన డేట్ కాడ నుంచి మీకు బిఫోర్ 2 months, 2 నెలల క్రితమే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. చూడండి, అక్కడ లబ్ధ ఎంపికకు 2 నెలలు ఎంపిక కాడ నుంచి 2 నెలలు ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఎంపిక అంటే మీకు మోటార్ ఇస్తున్నాం అంటే సెలక్షన్ వస్తుంది కదా, ఆ సెలక్షన్ వచ్చే టయానికి మినిమం 2 months ముందు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్. ఓకే, అలాగే మీకు ఓన్ వెహికల్ ఉండకూడదు. చాలామంది మోటార్ వాహనం కొనుక్కుని ఉంటారు. మీకు ఆల్రెడీ 3 వీలర్ ఏదైతే మోటార్ వెహికల్ ఉందో, 3 వీలర్ మోటార్ వెహికల్ అది ఆల్రెడీ మీకు ఉన్నట్లయితే మీకు ఈ స్కీము వర్తించదు. అదేవిధంగా గతంలో ప్రభుత్వం నుండి మీరు ఈ 3 వీలర్ మోటార్ వాహనం తీసుకున్నా మీకు ఈ స్కీమ్ వర్తించదు. మీకు ఓన్ ఉన్నా, గతంలో మీరు తీసుకున్న ప్రభుత్వం నుండి ఇంకా 3 వీలర్ స్కీమ్ మీకు వర్తించదు. ఓకే, నెక్స్ట్ ఎలాంటి డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయాలి చూడండి. అవసరం డాక్యుమెంట్ చూసినట్లయితే జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరన్ సర్టిఫికేట్. అందులో ఎంత ఉండాలి? 70%, 70%తో సదరన్ సర్టిఫికేట్, మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ ఉండాలి. మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ మీన్స్ సదరన్ సర్టిఫికేట్. ఓకే, అలాగే ఆధార్ కార్డు వ్యాలిడ్. ఆధార్ అడ్రస్ దేంతో ఉండాలి? సో ఆంధ్రప్రదేశ్తో ఉండాలి. ఓకే, అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఎందుకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసుకోవాలి మనం? అంటే మినిమం 10th పాస్ అయి ఉండాలి. 10th పాస్ అయి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ మనం అందజేయాలి డాక్యుమెంట్. అలాగే కుల ధృవీకరణ పత్రం. ఎస్సీ ఎస్టీ వారికి మాత్రమే. ఎస్సీ ఎస్టీ వారికి కాస్ట్కి సంబంధించి కుల ధృవీకరణ పత్రం కూడా మనకి అందుబాటులో ఉండాలి. ఓకేనా? లేకపోతే అప్లై చేసుకోండి, వచ్చేస్తుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఎలా ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో? మీకు దివ్యాంగుల పూర్తి ఫోటో, మీ వికలాంగతత్వం కనిపించేటట్టు ఫోటో ఉండాలి. ఓకే, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. మరి ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి 2022 తర్వాత 1/1/2022 తర్వాత ఎవరైతే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిందో ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్. ఒకవేళ 2022కి ముందు ఉంటే దాన్ని రెన్యువల్ చేయించుకోండి ఆర్ కొత్తగా అప్లై చేసుకోండి. అలాగే బోనాఫైడ్ సర్టిఫికేట్. ఎవరికి బోనాఫైడ్ సర్టిఫికేట్? స్టూడెంట్స్ ఇస్తారు. స్టూడెంట్స్ అయితే, మీరు విద్యార్థులు అయితే మీకు ఇస్తారు. ఓకే,
సో నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్. గతంలో వాహనం పొందలేదని మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఎస్, గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి ఎటువంటి వాహనం గతంలో మేము ఈ 3 వీలర్ మోటార్ వెహికల్ పొందలేదు అని చెప్పేసి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇలా ఈ సర్టిఫికేట్స్ మీరు అందుబాటులో పెట్టుకోండి. ఓకే, కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. తర్వాత రిజర్వేషన్ చూసినట్లయితే మహిళలకు 50% ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వెహికల్స్ గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటే అందులో 50 వెహికల్స్, 50 వెహికల్ మహిళలకే ఇస్తారు. ఓకేనా, ఒక 100 వెహికల్ అనుకుంటే, ఒక 1000 వెహికల్ అనుకుంటే 50%, 500 వెహికల్స్ ఇస్తారు. 50% మహిళలకు. అలాగే పురుషులకి 50%. అంటే అటు జెండర్ అంటే మహిళకి 50%, అంటే ఒక 1000 వెహికల్స్ అనుకుందాం. గవర్నమెంట్ ఒక 1000 వెహికల్స్ ఇద్దాం అనుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా. అంటే అందులో ఒక 100 వెహికల్స్, అదే 1000 అనుకున్నాం కాబట్టి ఒక 500 వెహికల్స్ మహిళలకి, ఒక 500 వెహికల్స్ పురుషులకి ఇస్తారు. ఇందులో మళ్ళీ ఆ మహిళలు, ఆ పురుషులు రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, 500 ఇస్తాం. మరి మహిళల్లో క్యాస్ట్ వైజ్ ఉంటారు, పురుషుల్లో క్యాస్ట్ వైజ్ ఉంటారు కదా. మరి క్యాస్ట్ వైజ్ కూడా రిజర్వేషన్ ఉంది ఇక్కడ. ఎస్సీ వారికి 16% ఇస్తారు, 16%. అలాగే ఎస్టీకి 7%. అలాగే జనరల్ కేటగిరీలో 77%. ఒక విభాగంలో అర్హులు లేకపోతే ఇతరులకు అవకాశం ఇవ్వబడుతుంది. ఓకేనా, అంటే ఇందులో ఇవ్వకపోతే వేరే వాళ్ళకి ఇస్తారు. ప్రాధాన్యత కేటాయింపు. ప్రాధాన్యత పీజీ విద్యార్థులు, చెప్పాను కదా, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు కంపల్సరీ కావాలి. సో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు ముందుగా. సో అప్లికేషన్స్ చాలా వస్తాయి. ఇప్పుడు 1000 వెహికల్స్ ఇస్తారనుకున్నాము, ఒక 3000 4000 అప్లికేషన్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ప్రయారిటీ ఇవ్వాలి కదా. సో దాన్ని బట్టి చెప్తున్నా. అలాగే స్వయం ఉపాధి, వేతనం, జీతం పొందుతున్న డిగ్రీ పూర్తి చేసిన వారు. అంటే ఎవరైతే స్వయం ఉపాధి పెట్టారో, అంటే వాళ్ళ ఉపాధి అంటే జీవనోపాధి, ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు దివ్యాంగులు కూడా, స్వయం ఉపాధి చేసే వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఓకేనా, అలా. సో నెక్స్ట్ మనం ఏంటంటే దరఖాస్తు గడువు విధానం. అంటే దరఖాస్తు చూసుకుని అక్టోబర్ 31 లోపు మీరు ఈ యొక్క దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 31 లోపు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 31 లోపు మీరు ఆన్లైన్ చేసుకోవాలి మీ డాక్యుమెంట్స్ని. అలాగే ఆల్రెడీ వెబ్సైట్ నేను చూపించాను, ఓపెన్ చేశాను ఆల్రెడీ. మీకు ఆ లాగిన్, దానికి సంబంధించింది కూడా నేను పిన్ చేసి కామెంట్స్లో పెడతాను లాగిన్. ఓకేనా. సో ఇక్కడ లాగిన్ కూడా చూసుకోవచ్చు, www.apdasac.ap.gov.in. ఇది వెబ్సైట్ అండి. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. పథకం మీరు ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. చెప్పిన డాక్యుమెంట్ చెప్పాను కదా, అవన్నీ కూడా కరెక్ట్గా ప్రాపర్గా ఉన్నాయా లేదని చెప్పేసి డాక్యుమెంట్స్ మీరు తెచ్చుకొని స్కాన్ చేసి మీరు అందుబాటులో అప్లోడ్ చేయడానికి, స్కాన్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి రెడీగా ఉండండి. ఒకవేళ మీరు అప్లై చేయలేకపోతే మీ సేవకి వెళ్ళండి, మీ సేవలో అప్లై చేసుకోండి. అక్కడికి వెళ్ళి అతను కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో స్కాన్ చేసేటప్పుడు అన్నీ కనిపించే విధంగా, ఏది బ్లర్ రాకుండా, ఎందుకంటే బ్లర్ అయితే మళ్ళీ అర్థం కాదు. సో బ్లర్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనండి. చాలా మీకు ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అక్నాలజ్మెంట్ కాపీ సేవ్ చేసుకోవాలి. మీరు అప్లై చేసినట్టు అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదా, అప్లికేషన్ నెంబర్ని సేవ్ చేసుకోండి అప్లై చేసిన తర్వాత. దరఖాస్తు చేసే సమయంలో ప్రతిది కూడా మళ్ళీ చెప్తున్నా, ప్రతి డాక్యుమెంట్ని ప్రాపర్గా స్కాన్ చేసి ప్రాపర్గా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్ నెంబర్ని కాపీని సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి. ఫోన్లో చేస్తే సేవ్ చేసుకోండి, మీ సేవలు అయితే ప్రింట్ తీసుకోండి. సో ఈ విధంగా ప్రతి ఒక్క దివ్యాంగులకు కూడా అర్హత పొందిన ప్రతి ఒక్క దివ్యాంగులకు కూడా ఒక స్కీమ్ అందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. లైక్ చేయండి. ఓకేనా. అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి. జాయిన్.